ఓకే, ఏంటంటే మనం ఏంటంటే గుత్తి వంకాయ బిర్యానీ అయితే చేద్దాం. రాజా వంటలలో రాజా ఏదంటే వంకాయ మనిషికి విలువ లేదంటే చికెన్ లెగ్ పీస్ కాదు, వంకాయ లెగ్ పీస్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో అండ్ ఇఫ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మీ భవి. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వ్లాగ్ ఏంటంటే మనం ఏంటంటే గుత్తి వంకాయ బిర్యానీ అయితే చేద్దాం. మొత్తం ప్రాసెస్ అనేది ఏంటంటే నేను చూపించకపోవచ్చు, బట్ టేస్ట్ చేసి అయితే చెప్తే ఎలా ఉందో. అండ్ గుత్తి వంకాయ బిర్యానీ ఎందుకు అంటే, అండ్ రీసెంట్గా ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ చూసిన అందరూ గుత్తి వంకాయ బిర్యానీ అంటున్నారు. అండ్ దట్టు ఇది ఏంటంటే కార్తీక మాసం కాబట్టి, అండ్ మా ఇంట్లో ఏంటంటే మా డాడీ ఏంటంటే అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకున్నారు. సో ఫ్రమ్ 1 month ఏంటంటే మాకు ఏంటంటే నాన్ వెజ్ అయితే లేదు. ముందైతే ఫుల్గా తిన్నాం. ఎలానా 1 month మొత్తం ఏంటంటే ఈ దీక్ష 41 days తీసుకున్నారు. ఇంకా ఒక 1 week అంతే అయిపోయినాక శబరిమల వెళ్తారు. సో వెళ్ళొచ్చాక ఏంటంటే మంచిగా తింటాం. అండ్ దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు మన క్రేవింగ్స్ అయితే ఎలానో ఉంటాయి కదా. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి బిర్యానీ. సో బిర్యానీలోకి వస్తే ఏంటంటే నాన్ వెజ్ లేదు. సో వెజ్ అని అంటే మనకి పన్నీర్ వెజ్ బిర్యానీ వస్తుంది. అండ్ వెజ్లోనే మేము ఏంటంటే గుత్తి వంకాయని చూస్ చేసుకున్నాం, ట్రై చేద్దాం అనేసి. ఎప్పుడు యూజువల్గా ఏంటంటే రొటీన్గా కర్రీనే ఎందుకు అనేసి చేస్తున్నాం. బట్ అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు, కానీ నేనైతే చూపిస్తా ప్రాసెస్ కొంచెం చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా ఏంటంటే ఒక రిఫరెన్స్ చూసుకొని చేస్తున్నా. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే వంట చేస్తుంది నేను కాదు, మా చెల్లి. అండ్ వెనకాల ఇందాక ఇటు చేస్తుంది కదా, అది మా చెల్లి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ ఐమ్ బ్యాక్ అగైన్. సో బయట అయితే చలి చాలా ఉంది. ఎండ కూడా అలానే ఉంది. బట్ ఏంటంటే చలి మాత్రం మామూలుగా లేదు. అందుకే స్వెటర్ కూడా ఇప్పటికీ తీరే టైం 11 o'clock అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఏంటంటే ఎలానో లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మా చెల్లి చేస్తుంది కదా. సో మనకైతే పని అప్పు చెప్పా కదా గుత్తి వంకాయ కర్రీ అనేసి. ఇవే వంకాయ. సో వీటిని ఏంటంటే మన ముందు ఏంటంటే కొయ్యమనేసి ఏంటంటే మనకు అప్పు చేసేది ఏది మనకు ఫ్రీగా రాదు కదా. సో పని చెయ్యి తిను అంత అక్కడ నాకు నేనైతే స్వెటర్ చేస్తాను. నిజంగా నేను స్విచ్ చేశాను రా. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయదంట. చెప్పా కదా గుత్తి వంకాయ చాకు కట్ చేద్దాం. చెయ్యి మాత్రం కట్ అవ్వకుండా కట్ చేయలేదు. అదే నాకు గోల్ ఈరోజు. మీ ఏరియాలో చలి ఎలా ఉంది? మాకైతే చాలా ఎక్కువ ఉంది. ఇంక ఈరోజు తక్కువే, నిన్న మొన్న మీద. సో వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాం కదా. అండ్ మెయిన్ థింగ్ వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఉప్పు అయితే తీసుకోవాలి. ఏంటంటే వంకాయలు ఈజీగా ఏంటంటే ఫేడ్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ దానివల్ల టేస్ట్ అయితే మొత్తం పోయింది కదా. చిన్న చిన్న చిట్కాలు నేను పక్క వల్ల నేర్చుకున్నాను, ఎందుకంటే మనకు కూడా అంత రాదు కదా. సో వంకాయని ఏంటంటే మళ్ళీ దీని మా స్టఫ్ పెట్టాలి. సో ఏంటంటే మరీ ఎక్కువ కట్ చేయకుండా జస్ట్ ఒక 2 sides ఒక 4 లేయర్లా వచ్చేలాగా జస్ట్ ఇలా తీసుకొని ఇక్కడ ఏంటంటే స్టఫ్ అయితే పెట్టుకుంటాం ఇలా. సో ఇవైతే కట్ చేసుకుందాం మనం, మళ్ళీ కలుద్దాం మనం కట్ చేసుకున్నాక. సో ఇప్పుడు ఏంటంటే కాలీఫ్లవర్ పకోడీ అయితే వేస్తున్నాను. ఆ చెల్లి ఏంటంటే అలాగే గుత్తి వంకాయ బిర్యానీ చేస్తుంది కదా. సో ఈ బయట ఈ చలికి ఏంటంటే ఎలా వేడిగా తినాలనిపిస్తూ ఉంది. అండ్ మా కోసం కాదు, మా అమ్మ కోసం. సో ఇంకో అంటే ఈ చలికి ఏంటంటే అలా ఏదో ఒకటి వేడిగా తినాలనిపిస్తుంది. అండ్ ఒకవైపు ఏంటంటే చెప్పాక మా చెల్లి ఆల్రెడీ గుత్తి వంకాయ బిర్యానీకి ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఏంటంటే చేసే గ్యాప్ ముందు ఏంటంటే ఇదేంటంటే కాలీఫ్లవర్ మొత్తం ముందే మ్యారినేట్ చేసి పెట్టేసింది పకోడీ కోసం. సో తను చేసి పెట్టింది కదా, ఈ గ్యాప్ పకోడీ అయితే కాలీఫ్లవర్ పకోడీ రెడీ అవుతుంది.
ఎంత బేగా ఈ వండడం అది కష్టమే కానీ తినడం అయితే ఈజీ. ఎవరో వండుతారు అనుకున్నంత ఈజీ కాదు వండడం, కానీ మా చెల్లి బాగా వండుతుంది. నేను జస్ట్ ఫ్రై చేస్తాను అంతే, మొత్తం క్రెడిట్ అంతా దానికే. ఇది అయిపోయిన వెంటనే తీసుకొని తినేద్దాం. ఎప్పటికవుతుంది చాప్ తీసుకో జాగ్రత్త. దీంతో ఫ్రై చేయాలి, అంటే ఆయిల్ డ్రైన్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది అంట. మనిషి బతుకింతే టాన్ టాన్ టాన్, మనిషి గతి ఇంతే టాన్ టాన్ టాన్, మనసున్న మనిషికి విలువ లేదంతే టాన్ టాన్ టాన్. ఫైనల్లీ అయితే ఎగిపోయింది. ద వెయిట్ ఈజ్ ఓవర్. చాలా జాగ్రత్తగా ఏంటంటే మంచిగా డ్రైన్ చేసుకొని అంటే ఇక్కడ ఏంటంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనం సేమ్ దమ్లా ఏంటంటే మొత్తం కలరింగ్ మొత్తం అంటే డెకరేషన్ అయితే చేస్తుంది. సో ఇది ఏంటంటే మనం లేయర్ అయితే చేసుకొని ఇంకా మన స్టవ్ మీద పెట్టుకొని 5 to 10 minutes నుంచి దించుకోవడమే. సిమ్లో పెట్టుకోవాలి. మనం ఏంటంటే లేయరింగ్ వేసుకోవాలి. అండ్ ఇలా ఏంటంటే కొంచెం వేసుకొని మళ్ళీ ఇంకొక లేయరింగ్ రైస్ కొంచెం ఏంటంటే పుదీనా అలా వేసుకొని మనం ఏంటంటే చేసుకుందాం. సో ఫైనల్లీ మనం ఏంటంటే లేయరింగ్ చేసుకున్నాం. అండ్ కలరు మొత్తం ఏంటంటే వేసుకున్నాం కదా పుదీనా అండ్ ఫ్లేవర్ కోసం. సో ఇదైతే మన స్టవ్ మీద పెట్టుకోవడానికి అయితే రెడీగా ఉంది. చలో పెడదాం. బిర్యానీ అయితే అయిపోయింది అండ్ లంచ్ టైం కూడా అయిపోయింది కదా. సో ఇది మన బిర్యానీ. వెయిట్, సో మన బిర్యానీ అండ్ చికెన్ లెగ్ పీస్ కాదు, వంకాయ లెగ్ పీస్. కార్తీక మాసం అండ్ ఇంట్లో నాన్నస్వామి మాల. ఇంకేం చేస్తాం, మంచి ఘాటుగా ఉంది, ఫుల్ స్పైస్ ఉంది. బాగుంది. మనం ఇది ఫస్ట్ టైం చేస్తాం కానీ బాగా వచ్చింది. ఎప్పుడైనా ట్రై చేస్తాం, మీరు కూడా ఎప్పుడైనా వంకాయ బిర్యానీ ట్రై చేసి ఉంటే ఆహా ఏమి రుచి, తాజా వంటలలో రాజా ఏదంటే వంకాయ. నా లంచ్ అయితే అయిపోయింది. సో మీరేం తిన్నారో కామెంట్ అయితే చేసేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్.